సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో యూనిట్ 4 అవర్ స్కూల్లో పేజ్ నెంబర్ 46లో ఫైండ్ రైమింగ్ వర్డ్స్ అని ఇవ్వడం జరిగింది. వాటిని చూద్దాం. మ్యాచ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ది బాక్స్ విత్ దోస్ గివెన్ ఇన్ ది లిస్ట్ టు మేక్ ఎ పేర్ ఆఫ్ రైమింగ్ వర్డ్స్. అంటే ఎడమవైపున మనకి లిస్ట్ ఇవ్వడం జరిగింది, పదాల సమూహం. అలాగే బాక్స్లో మనకి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటినీ మనం జతపరచాలి. అంటే లిస్టులో ఇచ్చినటువంటి పదాలకి రైమింగ్ వర్డ్ సరైనటువంటి రైమింగ్ వర్డ్ని ఖాళీలో పూరించాలి. మొదట ఇచ్చినటువంటి పదాలను చదువుదాం. మొదటిది వాక్, కూల్, సమ్, నేమ్స్, గ్లాస్, రైట్, ప్లే, ప్లేట్. ఇప్పుడు బాక్స్లో ఇచ్చినటువంటి పదాలను చదువుదాం. స్కూల్, స్లేట్, రైట్, క్లే, కమ్, క్లాస్, టాక్, గేమ్స్. ఇవి మనకి ఇచ్చినటువంటి పదాలు. ఇప్పుడు మనం రైమింగ్ వర్డ్స్ని గుర్తించి ఆ ఖాళీలో పూరిందాం. మొదటిది వాక్, WALK, వాక్. ఇది వెర్బ్. వాక్ అంటే నడచు, ఇది వెర్బ్. వాక్ అనేటువంటి శబ్దం వచ్చే విధంగా ఉన్నటువంటి పదం ఏదో చూద్దాం. ఇందులో చూడండి, రైట్ సైడ్ ఏముంది? టాక్ ఉంది. ఇక్కడ TALK, టాక్. ఎల్ సైలెంట్ అనమాట. ఎల్ని మనం పలకూడదు. రెండు పదాల్లోనూ కూడా ఎల్ సైలెంట్గా ఉంటుందన్నమాట. దీన్ని వాక్ అని చదవాలి, దీన్ని టాక్ అని చదవాలి. అంతే తప్ప వాల్క్, టాల్క్ అని చదవకూడదు. ఇక్కడ సరైన పదం ఏంటి ఇక్కడ మనకి అంటే టాక్, TALK, టాక్. ఇది వాక్ అనేటువంటి పదానికి సరైనటువంటి రైమింగ్ వర్డ్. మనకి ఈ టాక్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రెండవది కూల్, COOL, కూల్. కూల్ అంటే చల్లని, ఇది అడ్జెక్టివ్. అయితే మరి ఇలాంటి శబ్దం వచ్చేటువంటి అంటే ప్రాసపదం కదా, ఆ ప్రాసపదం ఏదో చూద్దాం. ఇక్కడ కూల్ అని ఉంది. ఇక్కడ అదేవిధంగా శబ్దం వచ్చేటువంటి పదం ఏదో చూడండి. స్కూల్ పైన ఉంది, ఇది స్కూల్, SCHOOL, స్కూల్. స్కూల్ అంటే బడి, ఇది నౌన్. ఇది కూల్, ఇది స్కూల్. కూల్ అనేటువంటి పదానికి స్కూల్ అనేది సరైనటువంటి రైమింగ్ వర్డ్గా ఉంది. ఇక్కడ మిగతా ఏ పదాలు కూడా ఆ విధంగా లేవు కదా. అంచేత మనం ఏం రాయాలి? ఇక్కడ కూల్ పక్కన స్కూల్ రాయాలి. SCHOOL, స్కూల్. నెక్స్ట్ మూడవది సమ్, SOME, సమ్. SOME, సమ్, కొన్ని. సమ్ అంటే కొన్ని, యాడ్వర్బ్. సరే, దీనికి సరైనటువంటి రైమింగ్ వర్డ్ ఏంటో చూద్దాం. చూడండి, కమ్, COME, కమ్. COME, కమ్. COME, కమ్. చూడండి, రెండో ఒకే విధంగా పలుకుతున్నాయి. సమ్, కమ్. కాబట్టి సమ్కి సరైనటువంటి రైమింగ్ వర్డ్ ఏంటి? కమ్, COME, కమ్. తర్వాత నేమ్స్, NAMES, నేమ్స్. నేమ్ అంటే పేరు, నేమ్స్ అంటే పేర్లు. నేమ్స్. దీనికి సరైనటువంటి రైమింగ్ వర్డ్ ఏంటి చూడండి. చూడండి, చివరుంది గేమ్స్, GAMES, గేమ్స్. GAMES, గేమ్స్. గేమ్స్ అంటే ఆటలు, నేమ్స్ అంటే పేర్లు. ఈ రెండు పదాలని మనం ఒకే విధంగా పలుకుతున్నాం కాబట్టి ఈ రెండు కూడా రైమింగ్ వర్డ్స్ అనమాట. అంటే ఇచ్చినటువంటి లిస్టులోంచి నేమ్స్కి సరైనటువంటి రైమింగ్ వర్డ్ ఏంటి? గేమ్స్, GAMES, గేమ్స్. తర్వాత గ్లాస్, GLASS, గ్లాస్. ఇది నౌన్, గ్లాస్ అనేది. గ్లాస్కి సరైనటువంటి రైమింగ్ వర్డ్ ఏంటి మరి? చూడండి, ఇక్కడ క్లాస్, CLASS, క్లాస్. CLASS, క్లాస్. క్లాస్. గ్లాస్కి సరైనటువంటి రైమింగ్ వర్డ్ క్లాస్, CLASS, క్లాస్. గ్లాస్, క్లాస్. ఈ రెండు ఒకే విధంగా పలుకుతాం మనం.
తర్వాత రైట్, డబ్ల్యూఆర్ఐటిఈ, డబ్ల్యూఆర్ఐటిఈ రైట్. రైట్ అంటే రాయడం, వెర్బ్ ఇది. రాయుట, వ్రాయు. మరి ఈ పదానికి సరైనటువంటి రైమింగ్ వర్డ్ రైట్, ఆర్ఐజిహెచ్టి రైట్, ఆర్ఐజిహెచ్టి రైట్. రైట్ అంటే హక్కు అని అర్థం ఉంది, అలాగే సరి అయిన, నిజమైన లేదా కుడి అనేటువంటి అర్థం కూడా ఉంది. కుడివైపు, రైట్ సైడ్ అంటే కుడివైపు, రైట్ అంటే కుడి అనమాట అర్థం. రైట్ అంటే హక్కు అనేటువంటి అర్థం కూడా ఉంది. సరే, అర్థాలు ఏమైనప్పటికీ కూడా ఆ పదాన్ని పలికే విధానం మాత్రమే మనం గమనిస్తాం ఇక్కడ. దాని అర్థం ఏంటి, అది వెర్బా నౌనా అని చూడక్కర్లేదు మనం ఇక్కడ. కేవలం ఇక్కడ మనం రైమింగ్ వర్డ్స్ని గుర్తిస్తే చాలు అనమాట ఈ యాక్టివిటీలో. కాబట్టి మనం రైట్ అనేటువంటి దానికి రైమింగ్ వర్డ్ ఏమని రాయాలి, ఆర్ఐజిహెచ్టి రైట్ అని రాయాలి ఇక్కడ. ఆర్ఐజిహెచ్టి రైట్. తర్వాత ప్లే, పిఎల్ఏవై ప్లే. పిఎల్ఏవై ప్లే అంటే ఆడడం, ఆటలాడడం అనమాట. వెర్బ్ ఆడుట. మరి ఇలాంటి రైమింగ్ వర్డ్ ఏంటి ఇందులో లిస్టులో చూడండి, క్లే, సిఎల్ఏవై క్లే, సిఎల్ఏవై క్లే. క్లే అంటే బంకమన్ను, మట్టి. మట్టి పాత్రలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి బంకమన్ను అనమాట క్లే అంటే. కాబట్టి ప్లే అనేటువంటి పదానికి ఇచ్చినటువంటి లిస్టులో క్లే అనేది సరిపోతుంది. కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ, క్లే రాయాలి, సిఎల్ఏవై క్లే. చివరిది ప్లేట్, పిఎల్ఏటి, పిఎల్ఏటిఈ ప్లేట్. ప్లేట్ అంటే పళ్ళెం. ఇంకేం మిగిలింది ఇక్కడ, కుడివైపున స్లేట్ ఉంది. స్లేట్ అంటే పలక, ఎస్ఎల్ఏటిఈ స్లేట్. స్లేట్ అంటే పలక, ఇది నౌన్. ప్లేట్ కూడా నౌనే. ఈ రెండు ఒకే విధంగా శబ్దాన్ని పోలి ఉన్నాయి కాబట్టి ప్లేట్, స్లేట్. ఈ చివరి ఏం రాయాలి మనం, స్లేట్ అని రాయాలి, ఎస్ఎల్ఏటిఈ స్లేట్. స్లేట్ అంటే పలక. ఈ రైమింగ్ వర్డ్స్ని ఒకసారి చదివి వాటిని గుర్తిద్దాం. వాక్, టాక్. చూడండి, రెండు ఒకే విధంగా పలుకుతున్నాయి. వాటి యొక్క అర్థాలు వేరైనప్పటికీ కూడా అవి పలికే విధానం ఒకే విధంగా ఉంది. అంచేత వీటిని మనం రైమింగ్ వర్డ్స్ అంటాం. అలాగే కూల్, స్కూల్, సమ్, కమ్, నేమ్స్, గేమ్స్, గ్లాస్, క్లాస్, రైట్, రైట్, ప్లే, క్లే, ప్లేట్, స్లేట్. ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పదాలకి రైమింగ్ వర్డ్స్ని గుర్తించి ఆ ఖాళీల్లో మీరు రాయాలి.